కొరకే కల్వరి స్వరము నీ కొరకే. 58వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు అందరం చదువుదాం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. వారి విషము నాగు పాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకున్నట్లు చెవి మూసుకున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా, కొదమ సింహముల కోరలను ఓడగొట్టుము. 6 నీళ్ల వలె వారు గతించి పోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకులైపోవును. వారు కరగిపోయిన నత్తవలే ఉందురు. సూర్యుని చూడని గర్భస్రావము వలె ఉందురు. మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునుపే అది పచ్చిదనను ఉడికినదనను ఆయన దానిని నెగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగుగా నీతిమంతులు చూచి సంతోషింతురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. దావీదు ఈ కీర్తన రాస్తూ 3 విషయాలు ఈ కీర్తన ద్వారా తెలియచేస్తున్నాడు. 1 నుంచి 5 వచనాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే కనిపించేది ఆచరించబడిన భక్తిహీనత. ఆచరించబడిన భక్తిహీనత. ప్రజలు భక్తిహీనతనే ఆచారముగా భావించి, పాపిష్టి జీవితమునే ఆచారముగా భావించి, దేవునికి దూరముగా జీవిస్తూ తమ ఇష్టానుసారంగా బ్రతకడానికి అలవాటు పడిన వారి గురించి ఆ మొదటి 5 వచనాల్లో దావీదు లిఖింప చేస్తున్నాడు. అధిపతులు, నాయకులు, పరిపాలన చేసేవాళ్ళు, న్యాయముగా తీర్పు తీర్చేవాళ్ళు, పైనున్న వాళ్ళు, వీళ్ళందరి గురించి దావీదు చూస్తూ, మీరు న్యాయముగానే జీవిస్తారా? యథార్థంగానే బ్రతుకుతున్నారా? పెత్తనమైతే చేస్తున్నారు కానీ మీ క్రింద ఉన్న వారి బాగోగులు చూసుకుంటున్నారా? న్యాయముగాను నీతిగాను వారి పట్ల వ్యవహరిస్తున్నారా? లేదే. ఈరోజు ఒక ప్రశ్న నన్ను వేయనివ్వండి. సహోదరుడ, సహోదరి, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు, పనిచేస్తున్న చోట కావచ్చు, నీ కింద ఎవరైనా పనిచేస్తున్నారా? ఎవరి పైన నువ్వు పనిచేస్తున్నావా? అయితే అడుగుతున్నాను, ఎవరి పైన నువ్వు పనిచేస్తున్నట్లయితే నీ కింద పనిచేసే వారి పట్ల నువ్వు ఎలా వ్యవహరిస్తావు? పెత్తనం చేస్తావా? దబాయించే వ్యక్తిగా ఉంటావా? దౌర్జన్యం చేస్తావా? మాటలతో వాళ్ళని హింసిస్తావా? నీ చెప్పు చేతల్లో వాళ్ళు ఉండాలని చెప్పి వాళ్ళను బెదిరించి జీవిస్తావా? నీ మాటకు వాళ్ళు లోబడాలని భయపెడతావా? ఏం చేస్తూ నీ కింద వారిని నీవు లోపరుచుకునే ప్రయత్నం చేస్తావు? దావీదు పైనున్న వారిని చూస్తూ అంటున్నాడు, అధిపతులారా, నీతిని అనుసరించి మాట్లాడుతున్నది నిజమా? మీరు నీతిగా మాట్లాడతారా? నిజాయితీగా మీరు వ్యవహరిస్తారా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీరుస్తారా? మనవాడికి ఒక తీర్పు, మన కులం వాడికి ఒక తీర్పు, మన ప్రాంతం వాడికి ఒక తీర్పు, మనకిష్టమైన వాడి పట్ల ఒక తీర్పు, మనకిష్టం లేని వాడి పట్ల మరొక తీర్పు. మనకిష్టమైతే ఒక విధానము, మనకిష్టం కాకపోతే మరొక విధానము. ఇదే కదా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. ఇందాక చెప్పిన మాట ఏమిటి? ఆచరించబడిన భక్తిహీనత. భక్తిహీనత వారికి ఆచారంగా మారిపోయింది, జీవిత విధానముగా మారిపోయింది. ఆ జీవిత విధానంలో కనిపించే లక్షణాలు ఏమిటి? వాళ్ళు సాధారణంగా ఏదైనా తీర్పు తీర్చవలసి వస్తే న్యాయముగా తీర్పు తీర్చరు. వారికి అనుకూలముగా, వారికి అనుకూలముగా తీర్పు తీర్చే ప్రయత్నం చేస్తారు. క్రైస్తవ సహోదరుడా, సహోదరి, ఎప్పుడైనా ఎన్నడైనా నీవు తీర్పు తీర్చవలసి వస్తే, నీ దగ్గరకు వ్యాజ్యము వచ్చినట్లయితే, ఎవరైనా వచ్చి
బ్రదర్ మీరే చెప్పండి న్యాయము, సిస్టర్ మీరే చెప్పండి న్యాయము, ఇదిగో ఈ విధంగా చేయటము తగునా, ఇలా ప్రవర్తించడము తగునా అని ఎవరైనా నీ సహాయము కోరడానికి వచ్చినప్పుడు నువ్వు న్యాయముగానే తీర్పు తీరుస్తావా? మనవాడని చెప్పి ఒక తీర్పు, మనవాడు కాదు అని చెప్పి మరొక తీర్పు, ఇదేనా నీ జీవిత విధానము? దారి తప్పిన వారిలో, పాపమునకు బానిసగా ఉన్న వారిలో, దేవునికి దూరంగా జీవించే వారిలో కనిపించేటటువంటి సాధారణమైన లక్షణము అన్యాయముగా తీర్పు తీర్చటం. ఈరోజు న్యాయము కొరకు మనుషులు ప్రాకులాడుతున్నప్పుడు ఆ న్యాయమునకు బదులుగా అన్యాయముగా వారు తీర్పు పొందడం ఎన్ని చోట్ల, ఎన్నిసార్లు, ఎలా మనం చూడలేదు. దావీదు అధికారులను చూసినప్పుడు, న్యాయాధిపతులను చూసినప్పుడు, వారు న్యాయానికి వ్యతిరేకంగా తీర్పు తీరుస్తున్నప్పుడు, భక్తిహీనతే వారి మధ్య ఛలామణి అవుతున్నప్పుడు వారిలో ఉన్న లక్షణాలు ఏమిటో బయట పెడుతూ అంటున్నాడు. ఆచరించబడుతున్న భక్తిహీనత ఏమిటి? వీళ్ళు తప్పుడు తీర్పులు తీరుస్తారు. ఉన్నారా మన మధ్య ఎవరైనా ఏ రోజైనా తప్పుగా తీర్పు తీర్చేవాళ్ళు? 2, చెడుతనము జరిగిస్తారు. వారిలో మంచికి చోటు ఉండదు, నీతికి చోటు ఉండదు, నిజాయితీకి చోటు ఉండదు, యథార్థతకు చోటు ఉండదు, సత్యమునకు చోటు ఉండదు, వాస్తవమునకు చోటు ఉండదు. వారు ఏది చేసినా వారి చెడు బుద్ధిని ఆధారం చేసుకుని, ఏది మాట్లాడినా వారి చెడిపోయిన హృదయమును ఆధారం చేసుకుని, ఏ పని చేసినా వారు కలిగి ఉన్న చెడ్డ స్థితిని ఆధారం చేసుకుని జీవిస్తారు. ఉన్నారా మన మధ్య చెడ్డగా మాట్లాడేవాళ్ళు, చెడ్డగా తలంచేవాళ్ళు, చెడ్డగా ఉన్న వాటిని చూసేవాళ్ళు, చెడు మార్గంలో నడిచేవాళ్ళు ఉన్నారా? వాళ్ళ గురించే దావీదు రాస్తున్నాడు. ఆ జాబితాలో ఈరోజు వాక్యం వినేవాళ్ళు ఉండడము వీల్లేదు. ఒకవేళ నీవు చెడ్డదాన్ని ప్రేమించేవాడిగా, చెడ్డవాణిగా, చెడ్డ మార్గంలో వెళ్తున్నట్లయితే, చెడ్డ మాటలు మాట్లాడుతున్నట్లయితే, చెడ్డ వాటిని చూస్తున్నట్లయితే, చెడ్డ చోట్ల చెడిపోవడానికి నువ్వు వెళ్తున్నట్లయితే దయచేసి నిన్ను నీవు సరిచేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తప్పుడు తీర్పు తీరుస్తారు, చెడ్డ పనులు చేస్తారు, బలవంతముగా సాధిస్తారు. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు. ఏదైనా కావాలంటే ప్రేమతో పొందుకోవడం చేత కాదు. ఏమైనా పొందుకోవాలంటే ప్రేమతోనూ ఆప్యాయతతోనూ, లేదు లెక్క ప్రకారము పొందుకోవడం చేత కాదు. బలవంతంగా సాధించటం, బలవంతంగా సంపాదించటం, బలవంతంగా బెదిరించి సాధించటం. ఎంతమంది ఈరోజు ఈ వాక్యం వినేవారిలో అటువంటి వారు లేరు, లేదా మీ చుట్టూ ఉన్న వారిలో అటువంటి వారు కనిపించటం లేదు. ఒక ముదుసలి తల్లి వచ్చి నా దగ్గర ఏడుస్తూ ఉంటుంది. అయ్యా నాకు 200-300 గజాలు స్థలం ఉందయ్యా, మా వీధిలో ఒక గూండా ఉన్నాడయ్యా, నేను ముసల్దాన్ని అని చెప్పి, నా వెనకాల ఎవరూ లేరని చెప్పి నా స్థలాన్ని బలత్కారముగా వశపరుచుకున్నాడయ్యా. ఈ ముసలిది ఏం చేయగలదయ్యా? ప్రార్థన చేయడం తప్ప. బలవంతముగా తమది కాని దాన్ని లాక్కోవడం, బలవంతముగా తమది కానిటువంటి పొజిషన్ని లాక్కోవడం, బలవంతముగా తమకు రాని, తమకు చెందని ఉద్యోగాన్ని లాక్కోవడం, బలవంతముగా తమకు రాని, తమకు చెందని ఆస్తిని లాక్కోవడం, బలవంతముగా తమకు చెందని, తమకు రాని మరొక వ్యక్తిని ఆకర్షించుకోవడం. దయచేసి వినండి, ఇది ఏది కూడా ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. వాక్యానుసారంగా జీవించేవాడు ఆశించాల్సింది కాదు. బలవంతముగా ఆహాబు అనేటటువంటి ఒకడు ద్రాక్ష తోటను అన్యాయము చేసి లాక్కున్నాడు. భార్య యొక్క మాట విని, భార్య యొక్క ప్రోద్బలముతో ఆ జెజబేలు అనేటటువంటి దుర్మార్గురాలు అన్యాయముగా ఆ ద్రాక్ష తోటను తన భర్తకు కట్టబెట్టింది. ఏం జరిగింది? ఇద్దరిని కూడా దేవుడు శిక్షించాడు. ఎలా? కుక్క చావు చచ్చే విధంగా ఇద్దరిని శిక్షించాడు. ఎందుకని? అన్యాయముగా తమది కాని ద్రాక్ష తోటను వారు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారు. సహోదరుడా, సహోదరి, ఏది కూడా నీ జీవితంలో బెదిరించో, బలవంతంగానో, బ్లాక్మెయిల్ చేసో, లేదు బాధించో ఏది సాధించే ప్రయత్నం చేయి మాకు. అది భక్తిహీనతను ఆచరించేవాళ్ళు, దేవుని చేత విసర్జించబడిన వాళ్ళు చేసే పని. సింహాసనము సౌలు దగ్గర నుంచి కొట్టివేయబడింది, సౌలు దగ్గర నుంచి తీసివేయబడింది. ఆ సౌలు స్థానంలో దావీదు అభిషేకించబడ్డాడు. ఆ సింహాసనము దావీదుకే చెల్లాలి. సౌలు దావీదుకు ఆ సింహాసనం అప్పగించాలి. నో, ఆ సింహాసనము దేవుడే దావీదుకి ఇచ్చిన, నేను మాత్రము ఇవ్వను. దాన్ని గట్టిగా పట్టు కూర్చుంటా.
ఏమైంది? తనది కాని ఆ సింహాసనాన్ని తాను సంపాదించాలని ఆశించినప్పుడు, ఆ సింహాసనం మీద కూర్చోవలసిన దావీదును చంపేస్తే అప్పుడు ఆ సింహాసనం నాకు వస్తుంది అనుకున్నప్పుడు ఆఖరికి ఏమైంది? సౌలే ఆఖరికి తాను చంపుకోవాల్సి వచ్చింది. తనది కాని సింహాసనాన్ని ఆకర్షించే బలాత్కారముగా అనుభవించే ప్రయత్నం చేసినప్పుడు సౌలు ఆఖరికి తాను చంపుకోవాల్సి వచ్చింది. బలాత్కారముగా దయచేసి ఏనాడు ఎప్పుడు ఏది కూడా సంపాదించే ప్రయత్నం చేయకండి. ఆ తరువాత 3వ వచనము, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచూ తప్పిపోదురు. ఉన్నారా మన మధ్య? అబద్ధములాడుతూ జీవించేవాళ్ళు. నోరు తెరిస్తే అబద్ధం, పిల్లల ముందే అబద్ధం, భర్త భార్యకు చెప్పేది అబద్ధం, భార్య భర్తకు చెప్పేది అబద్ధం, ఉద్యోగంలో నువ్వు చెప్పేది అబద్ధం, వ్యాపారంలో నువ్వు చెప్పేది అబద్ధం. ఉన్నారా మన మధ్య? అబద్ధాలతో కాలక్షేపం చేసేవాళ్ళు, అబద్ధాల మీద ఆధారపడి జీవించేవాళ్ళు, అబద్ధాలతోనే పబ్బము గడిపేవాళ్ళు ఉన్నారా? భక్తిహీనులలో కనిపించేటటువంటి ఓ దుష్ట లక్షణము అబద్ధాలు చెప్పడము. ఒకరోజు ఒక వ్యక్తి కోడి మాంసం అమ్ముతాడు. బ్రతుకున్న కోడిలను తూచి మాంసం అమ్ముతాడు, లేదా ఆ కోడిని ఉన్న పొలంగా అమ్మేస్తాడు. అతడు దుకాణం ముయ్యబోతున్నాడు, ఒకే ఒక కోడి ఉంది. అప్పుడు ఒక సహోదరి వెళ్ళి, ఒక ఆడావిడి వెళ్ళి, అయ్యా నాకు 1 కేజీ కోడి కావాలి, ఇవ్వు నాయనా అని చెప్పింది. దాందే ఉందమ్మా అని చెప్పి కోడి తూచాడు. అది కేజీయే ఉంది. కేజీ కోడి తూచిచ్చాడు, చూపించాడు. అమ్మా కేజీ అమ్మా కావాలా? కావాలయ్యా. సరేనమ్మా అని తీసుకోబోతున్నప్పుడు, ఆ కోడిని తీసి ఇవ్వబోతున్నప్పుడు, 1 నిమిషం ఆగయ్యా, నీ దగ్గర 2 కేజీల కోడి ఉందా? లేకనే అమ్మా, ఇస్తా 2 కేజీల కోడి అని చెప్పి ఆ కోడినే ఆ వెనకాల ఆ బొట్లో పడేసి అదే కోడిని మళ్ళీ తీసి దాన్ని తక్కిట్లో పెట్టి చేతుతో నొక్కాడు. ఏం చేశాడు తెలుసుగా? మీకు ఎలా నొక్కుతారో తెలుసు కదా, తక్కిడిని ఫింగర్తో నొక్కేస్తారు. 2 కేజీల కోడి తక్కిట్లో పెడితే 2 కేజీలు తూకింది. అమ్మ ఇదిగో అమ్మ 2 కేజీల కోడి తీసుకో అన్నాడు. ఓ పని చేయయ్యా, ఈ 2 కేజీల కోడి ఇవ్వు, ఆ మొదటి కేజీ కోడికి ఇచ్చేసాయి, 2 నాకు ఇచ్చేసాయి అని చెప్పింది. ఏంటమ్మా, ముందు తూచావే కేజీ కోడి అది కావాలి, ఇప్పుడు 2 కేజీల కోడి ఇది కావాలి, ఈ 2 నాకు ఇచ్చేసేయి. 2 ఏంటి అంత తొందరపడుతున్నావు? ఎందుకయ్యా అంత తత్రబత్ర అవుతున్నావు? ఏది కారణం ఏమిటి? 2 అదే లోపల పెట్టిన కోడి తీసి బయట పెట్టు, ఈ 2 కోడిలు నాకు ఇచ్చేసేయి. 2 అంటే 2 ఏమైందయ్యా? 2 కోడిలు ఇవ్వు. చెంపలు వాయించుకొని, క్షమించమ్మా, నా దగ్గర 2 కోడిలు లేవు, ఒకే ఒక కోడి. నేను మోసం చేయాలని చెప్పి లోపల పెట్టిన కోడినే బయటకు తీసా, 2 కేజీల బరువు తూకించా, నువ్వేమో 2 కోడ్లు కావాలని అడిగావు, అక్కడ 2 లేవు. నేను చెప్పిన అబద్ధము బయటపడిపోయింది, నన్ను క్షమించమ్మా. సహోదరుడా సహోదరి, బైబిల్ సెలవిస్తుంది, నీ పాపము నిన్ను పట్టుకొనును. మనిషి ఏ పాపమైతే చేస్తాడో ఏదో ఒకరోజు ఆ పాపము అతన్ని పట్టుకుంటుంది. ఏ అబద్ధమైతే నువ్వు చెప్తావో ఏదో ఒకరోజు ఆ అబద్ధమే నీ బ్రతుకును బయట పెడుతుంది. భక్తిహీనత కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? తప్పుడు తీర్పులు తీరుస్తారు. తర్వాత చెడుతనం మీద ఆధారపడి జీవిస్తారు. తర్వాత ఇంకా బలవంతంగా సాధించే ప్రయత్నం చేస్తారు. అబద్ధములు చెప్తారు. పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోదురు. వీళ్ళు తప్పిపోయిన వాళ్ళు, దారిలో ఉన్నవాళ్ళు కాదు, దేవుని బిడ్డలు కాదు, దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు. ఉన్నారా మన మధ్య అటువంటి వాళ్ళు ఎవరైనా? మొట్టమొదటి 5 వచనాల్లో మనం చూసేది, నిర్భయముగా దేవుని వాక్యమును, దేవుని యొక్క సత్యమును ఆచరించకుండా భక్తిహీనతను ఆచరించేవాళ్ళు. మరి 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఏం చూస్తాం? ఆచరించబడిన భక్తిహీనత మొదటిగా కనిపిస్తుంది. రెండవదిగా, మరి ఇలా భక్తిహీనతను మనిషి ఆచరిస్తే దేవుడు మౌనంగా ఉంటాడా? నో. మరి ఏం చేస్తాడు? శిక్షించబడిన భక్తిహీనత లేక శిక్షించబడిన భక్తిహీనుడు. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు, దేవా వారి నోటి పండ్లను విరగగొట్టుము, యెహోవా కొదమ సింహముల కోరలను ఓడగొట్టుము,
ఆరు నీళ్ల వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన నత్త వలె ఉందురు, సూర్యుని చూడని గర్భస్రావము వలె ఉందురు. మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నెగరగొట్టుచున్నాడు. ఏంటట? భక్తిహీనునికి దేవుడు తగిన శాస్తి చేస్తాడు. ఏమిటి మనం నేర్చుకోవాల్సింది? శిక్షింపబడిన భక్తిహీనత. డెఫినెట్గా దేవుడు తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడు. వాడి దవడ ఎముకలను విరగగొడతాడు. వాడు ఆహారము సమకూర్చుకొని వంట చేసుకోవడానికి ఆహారపు పాత్రను మంట పైన పెట్టినా సరే ఏముందో చూడండి. మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని ఎగరగొట్టును. నువ్వు తినలేవు, కష్టపడతావు, కష్టపడి సంపాదిస్తావు, సమకూర్చుకుంటావు, వండుకొని తినాలని చెప్పి పైన పెట్టుకుంటావు, దేవుడు ఎగరగొట్టేస్తాడు. నువ్వు ఏది కూడా అనుభవించకుండా దేవుడు చేసేస్తాడు. ఎందుకని? నీ జీవితము భక్తిహీనతతో నిండిపోయింది కాబట్టి. దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో దానికి అనగా అబద్ధములకు, బలవంతంగా సాధింపులకు, తప్పుడు తీర్పులకు, అంతేకాకుండా మరొక మాట చెడుతనమునకు తప్పనిసరిగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, శిక్ష విధిస్తాడు. ఈ కీర్తన ధ్యానిస్తున్న సహోదరి సహోదరుడా, నువ్వు భక్తిహీనునిగా ఉండడానికి వీల్లేదు, చెడిపోయిన వాడిగా ఉండడానికి వీల్లేదు, అబద్ధాల కోరుగా ఉండడానికి వీల్లేదు, దేవుని చేత శిక్షించబడేవాడిగా ఉండడానికి వీల్లేదు. 3వ పాఠము, హెచ్చించబడిన, ఘనపరచబడిన, సంతోషింపబడిన నీతిమంతుడు. ఏమిటది? చూద్దాం రండి. 10వ వచనము, 11వ వచనము ఏముంది అక్కడ? ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషింతురు. తప్పుడు పనులు చేసే, అన్యాయము చేసే, అక్రమము చేసే, బలవంతంగా దాచుకునే ప్రతి ఒక్కరిని దేవుడు శిక్షించగా నీతిమంతులు చూస్తారు. నీతిమంతులు తప్పక చూస్తారు అన్యాయము చేసేవారు శిక్షించబడము. ఉన్నారా ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా? నీకు వ్యతిరేకంగా అన్యాయము చేసేవాళ్ళు, నిన్ను అవమానపరిచేవాళ్ళు, నిన్ను గాయపరిచేవాళ్ళు, నిర్నిమిత్తముగా నిన్ను బాధించేవాళ్ళు, నీ గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు, నిన్ను వేధించేవాళ్ళు ఉన్నారా? చెడుతనము జరిగించేవాళ్ళు, బలత్కారముగా నీ మీద బలవంతముగా నిన్ను ఆడిపోసుకునేవాళ్ళు, అబద్ధాలు చెప్తూ తిరిగేవాళ్ళు, నీ గురించి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారా? అయితే జాగ్రత్తగా వినో, ఒకరోజు రాబోతుంది, అటువంటి వారు నీ కళ్ళ ఎదుటే శిక్షింపబడబోతారు. అది నీ కళ్ళతో నీవు చూస్తావో. దేవుడు తప్పక నీతిమంతులను ఉద్ధరిస్తాడు, వారి విశ్వాసమును ఘనపరుస్తాడు, వారి నిరీక్షణకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీకు జరిగిన అన్యాయమునకు, నీవు కలిగిన ఆ వేదనకు తగిన ప్రతిఫలము నువ్వు చూస్తావు. నీకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారి జీవితములో దేవుడు శిక్షించటము కూడా నీవు చూస్తావు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములు కడుగుకొందురు. కావున నిశ్చయముగా, ఏముంది? నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియో, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియో మనుషులు ఒప్పుకుంటారు. నిశ్చయముగా నీతిమంతుడు తన నీతిని బట్టి, నిశ్చయముగా నీతిమంతుడు తన నీతిని బట్టి, నిశ్చయముగా నీతిమంతుడు తన ఆత్మీయతను బట్టి, యథార్థతను బట్టి తప్పనిసరిగా దేవుడు అతనికి ప్రతిఫలము ఇస్తాడు. సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా విను. భక్తిహీనుడిగా జీవించేవాడికి తప్పక శిక్ష ఉంటుంది, అంతే తప్పక. నీతిగా యథార్థముగా జీవించేవానికి దేవుడు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో అడుగుతున్నా, భక్తిహీనునిగా తప్పక శిక్షించబడతావో, నీతిమంతునిగా తప్పక ప్రతిఫలం పొందుకుంటావో? నీ జీవిత విధానం మీద ఆధారపడి ఉంది. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా, కీర్తన ద్వారా నాతో మాట్లాడాడు. భక్తిహీనులకు తప్పక శిక్షని, నీతిమంతులకు తప్పక ప్రతిఫలమని ఈ రాత్రి నేను నేర్చుకున్నా. నా నీతికి, నా యథార్థతకు, నా భక్తికి, నా ఆత్మీయతకు తప్పక నా దేవుడు తగిన సమయంలో ప్రతిఫలం ఇస్తాడు.
అనే నిరీక్షణతో, అనే విశ్వాసముతో ఇక్కడి నుంచి సంతోషముగా నేను వెళ్తాను. దేవా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. దేవా, నన్ను దర్శించినందుకు నీకు వందనాలయ్యా. ఒకప్పుడు భక్తిహీనునిగా జీవించాను. ఆ జీవితము నుంచి నన్ను విడిపించి భక్తితోనూ, విశ్వాసముతోనూ, ఆత్మీయతతోనూ, యథార్థతతోనూ నన్ను నింపినందుకు వందనాలు నాయనా. నిశ్చయముగా నీతిమంతుడు తన కష్టార్జితమును అనుభవిస్తాడు, ప్రతిఫలమును అనుభవిస్తాడు. అట్టి ప్రతిఫలం అనుభవించే నీతిమంతునిగా ప్రభువా నేను జీవించుటకు సహాయము చేయమని ఎందరైతే ప్రార్థిస్తున్నారో, ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ దర్శించిన ఆయన త్వరగా వారు నీ పట్ల కలిగి ఉన్న విశ్వాసమును బట్టి, నిరీక్షణను బట్టి, నీతియుక్తమైన జీవితమును బట్టి తగిన ప్రతిఫలము దయచేసి మీ నామమును ఘనపరచుకోమని సమాధానముతోనూ, సంతోషముతోనూ, ఆరోగ్యముతోనూ, ఆత్మీయ బలముతోనూ, ఆనందముతోనూ ప్రతి ఒక్కరిని జీవింపచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా భర్త బాగా త్రాగి అమ్మాయిలతో తిరిగి డబ్బు బహుగా ఖర్చు చేయడం వల్ల అప్పులు ఎక్కువైపోయి తినడానికి తిండి లేని స్థితిలోనికి చేరుకున్నప్పుడు చనిపోవాలి అని అనుకున్నాము. ఆ సమయంలో నా తమ్ముడి ద్వారా కల్వరి టెంపుల్కు రాగా దైవజనుల ద్వారా దేవుడు మాతో సూటిగా మాట్లాడగా మార్పు చెంది బాప్తిజము తీసుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న నేను డాక్టర్లను సంప్రదించగా గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయాలి, చేసినా బ్రతకటం కష్టమని చెప్పారు. క్రమం తప్పకుండా ఉపవాస ప్రార్థనల్లో, ఆదివారం ఆరాధనల్లో పాల్గొనగా దేవుడు అద్భుతంగా నన్ను స్వస్థపరిచాడు. అంతేగాక మా అప్పులు కూడా తీరిపోయాయి. మందిరానికి రావడం కష్టమైన సమయంలో కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు చక్కని వాహనాన్ని అనుగ్రహించాడు. ఇట్లు సహోదరి రజిత ఈ సాక్ష్యాన్ని పంపిస్తూ ఉంది. భర్త త్రాగుడికి బానిసై స్త్రీ వ్యామోహంలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ అప్పులు పాలైపోయాడు. ఆఖరికి పూట కూడా గడవడము కష్టముగా మారిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకోవడమే ఇక మిగిలింది అనుకున్న స్థితిలో ఈ సహోదరి యొక్క సహోదరుడు బ్రదర్ మన కల్వరి టెంపుల్కి అతన్ని నడిపించటం జరిగింది. అలా కల్వరి టెంపుల్కి ఈ సహోదరి అలాగే తన భర్త వచ్చినప్పుడు దేవుని వాక్యము అతనిలో ఉన్నటువంటి ఆ త్రాగుబోతుతనాన్ని, స్త్రీల పట్ల అతనుకున్నటువంటి వ్యామోహాన్ని సంపూర్ణంగా అతని నుంచి దూరం చేయటమే కాదు, అతడు పూర్తిగా మారిపోయాడు. ఒక త్రాగుబోతును, ఒక తిరుగుబోతును మార్చగలిగింది. ఒక పాపిష్టి మనిషిని పరిశుద్ధునిగా తీర్చగలిగింది నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ పరిశుద్ధ గ్రంథము మాత్రమే. పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఆ శక్తి ఉంది. ఏ శక్తి? ఎంతటి పాపినైనా మార్చగలిగిన, పరిశుద్ధునిగా తీర్చగలిగిన, ప్రతి పాపము పైన జయమును ప్రసాదించగలిగిన శక్తి ఒక్క పరిశుద్ధ గ్రంథానికే ఉంది. ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, కోట్ల పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలు అన్నీ కూడా మనిషికి కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. కానీ నా చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథము మనిషికి కావలసిన ట్రాన్స్ఫర్మేషన్ని ఇచ్చే ఒక అద్భుతమైన గ్రంథము. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఎవరైనా ఉన్నారా మన మధ్య ఏదో ఒక పాపానికి బానిసై, ఏదో ఒక దురలవాటుకు బానిసై జీవిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా?
ఉన్నట్లయితే ఈరోజు నేను ప్రకటిస్తున్న ఈ దివ్యమైన పరిశుద్ధ వాక్యము ద్వారా మీ జీవితాలను పవిత్రపరచుకోండి. ఎందుకని? దేవుని మాటల్లో శక్తి ఉంది. ఆ శక్తి నిన్ను పవిత్రునిగా చేస్తుంది అని చెప్పడానికి యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనము, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. యేసు మాటను బట్టి మనుషులు పవిత్రులుగా మారతారు. ఆ యేసు అంటున్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. ఎందుకని? వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే సంఘానికి వెళ్ళాలి. ఎందుకని? దేవుని దివ్యమైన వాక్యమును స్వచ్ఛముగా అందించేటటువంటి మందిరానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే ఆ దేవుని వాక్యమునకే పాపిని పరిశుద్ధునిగా చేసే శక్తి ఉంది. పాప బంధకాల్లో ఉన్న వ్యక్తిని విడిపించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. అప్పులు పాలైపోయారు. కారణము భర్తకున్న దురలవాటులను బట్టి. పూట గడవడము కష్టమైపోయింది. కారణము భర్తలో ఉన్నటువంటి శరీర సంబంధమైన ఇచ్చలను బట్టి. ఉన్నారా ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో అట్టి స్థితిలో? భర్తకున్నటువంటి దురలవాటులను బట్టి ఆర్థికంగా చితికిపోయిన వారు, భార్యకున్నటువంటి సోకులను బట్టి, బంగారం పట్ల వ్యామోహాన్ని బట్టి, బట్టల పట్ల ఉన్నటువంటి మక్కువను బట్టి, ఎంత సంపాదిస్తున్నా సరిపోక అప్పులు చేసి అప్పులు పాలైపోయి కుటుంబంలో నెమ్మది లేకుండా జీవిస్తున్నటువంటి వారు ఉన్నారా? ఈ సహోదరి చెప్తున్న మాట చూసారా? నా భర్త త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, ఉన్న డబ్బులని నాశనం చేస్తూ అప్పులు పాలైపోయినప్పుడు ఎందుకు వచ్చింది బ్రతుకు, చచ్చిపోతే బాగుండు అని చెప్పి మేము అనుకున్నాం. ఎవరు మార్చగలరు ఇలా పాపపు అలవాటుల్లో ఆడైపోతున్న వారిని? అటువంటి సమయంలో ఈ సహోదరి యొక్క బ్రదర్, సోదరుడు, ఒక్కసారి మందిరానికి రండి, మీకున్న పరిస్థితులు మారతాయి. దురలవాటుల నుంచి భావ తనంతట తానే బయటపడలేకపోవచ్చు, కానీ వాక్యపు శక్తి అతన్ని బయటికి తీసుకొస్తుంది. రండి. ఆమెను, ఆమె భర్తను మందిరానికి ఆహ్వానించడం జరిగింది. సహోదరుడా, సహోదరి, అడుగుతున్నా, ఎంతమందిని నువ్వు మందిరానికి ఆహ్వానిస్తున్నావు? ఎంతమందిని మందిరానికి నువ్వు నడిపిస్తున్నావు? ఒంటరిగా వచ్చేస్తున్నావా? ఇతరుల సంగతి నాకెందుకులే అని చెప్పి నీ ఆత్మీయ సంగతి మాత్రమే చూసుకుంటున్నావా? అయితే నువ్వు స్వార్థపరమైనటువంటి వ్యక్తివి. ఇతరుల పట్ల నీకు బాధ్యత లేదు, భారము లేదు. అలా నువ్వు ఉండడానికి వీల్లేదు. ఎవరో ఒకరిని మందిరాన్ని నడిపించడం వల్ల నీకు పోయేదేమీ లేదు, కానీ ఆ వ్యక్తి మందిరానికి రావడం వల్ల ఆ వ్యక్తి బాగుపడతాడు, ఆ కుటుంబం బాగుపడుతుంది. నరకానికి వెళ్ళవలసిన ఒక వంశము పరలోక వారసులుగా వెళ్ళే భాగ్యము నీ పిలుపు వల్ల సాధ్యమవుతుంది. భర్తల్లో ఉన్న దురలవాట్లను బట్టి ఆ కుటుంబమే చనిపోవాలనుకున్నప్పుడు, ఒక సహోదరుని యొక్క ఆహ్వానాన్ని బట్టి ఆ కుటుంబం మందిరానికి వస్తే ఏం జరిగింది? దేవుని వాక్యం వల్ల ఆ భర్త మారాడట, త్రాగుడులోంచి బయటపడ్డాడట, తిరుగుబోతనాన్ని విడిచిపెట్టాడట, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఆ పాత జీవితాన్ని సమాధి చేసే కార్యక్రమం అయినటువంటి బాప్తిజంలో కూడా పాలు పంచుకున్నాడట. ఎంత మార్పండి! పాపములో మునిగి తేలిన వ్యక్తి పాపిష్టి జీవితాన్ని సమాధి చేసేటటువంటి బాప్తిజంలో పాలు పంచుకున్నాడు. ఆ తరువాత సహోదరికి అనారోగ్యం వస్తే డాక్టర్లేమో ఆపరేషన్ చేసినా సరే బ్రతకడం కష్టము అని చెబితే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగా దేవుడు అద్భుతముగా ఆ సహోదరిని స్వస్థపరచటమే కాదు, వీళ్ళిద్దరూ కూడా దేవుని నమ్ముకొని దేవుని మాటలకు విలువనిచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడు. అప్పులన్నిటిలో నుంచి దేవుడు విడిపించాడు. మందిరానికి రావడం కష్టంగా ఉంటే ప్రార్థన చేయగా ఓ చక్కని వాహనాన్ని మందిరానికి రావడానికి కూడా దేవుడిచ్చాడు. ఎంత మంచి వాడండి నేను ప్రకటించే ఈ జీవము కలిగిన